హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మన రెసిపీ గుత్తొంకాయ ఈజీ అండ్ టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఎర్రగడ్డని టమోటాని ఒక మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకునేసి అందులోకి అల్లం, తెల్లగడ్డ దోరగా వేయించి పెట్టుకొని దాని తోలంతా తీసేసి శనక్కాయ పప్పులు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకునేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఎత్తి అందులో వేసుకునేద్దాం. దీన్ని బాగా కలబెట్టేయండి. ఈ విధంగా అయ్యాక మనము నూరి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకునేద్దాం. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వాడ్చుకోండి. ఈ విధంగా బాగా కలబెట్టుకుంటూ ఉండండి. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయ్యాక ఇందులోకి అర గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టేయండి. ఇది పక్కన పెట్టుకొని మనం చింతపండు కొంచెం నానబెట్టుకొని దాన్ని బాగా పిసికి దాని రసాన్ని ఇందులో పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మన వంకాయ బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకునేయండి. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.